ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి కృప కలిగిన నామంలో విశ్రాంతి దినమందు దేవుని వాక్య ధ్యానంలో ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరట ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క వాక్య ధ్యానాన్ని యోబు గ్రంథము 13-15 వచనంలో నుంచి ఈ రోజున ధ్యానించుకుందాము. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిలో మన ప్రవర్తన, మన యొక్క న్యాయమైనటువంటి జీవితం అనేది మనకే స్థిరత్వాన్ని తీసుకొస్తుంది. ఒకనొక సందర్భంలో నెపములు చెప్తా ఉన్నారంట. దేవునికి నెపాలు చెప్తా ఉన్నారు. అంటే అదిగో అది ఉన్నది, ఇది ఉన్నది, మా వల్ల కాదు, నేను రాను అని చెప్పనని చెప్పటం అనేది ఇష్టం లేక, డైరెక్ట్గా నేను రానని చెప్పటం ఇష్టం లేక ఏదేదో సాకులు చెప్తా ఉన్నారు. దేవునికి సాకులు చెప్తా ఉన్నారు. మేము దేవుణ్ణి నమ్ముకున్నాం, మేము దేవునిలోనే ఉంటాం, దేవుని కొరకే జీవిస్తామని చెప్పనని వచ్చి ఆ తర్వాత జీవితం అనేది ఇదిగో ఇట్లాగా లేదనుకోండి. మన యొక్క న్యాయమైనటువంటి జీవితము దేవుని సన్నిధిలో న్యాయంగా లేదనుకోండి, ఏం జరుగుతుందంటే ఉండి కూడా వ్యర్థమైపోతుంది జీవితం. దేవునిలో ఉండి కూడా ఏమవుతుందంటే వ్యర్థమైపోతుంది, ఎందుకు పనికి రాకుండా పోతుంది. అటువంటి జీవితాన్ని దేవుడు ఏ మాత్రం కూడా మెచ్చడు. అది కాకుండా మనకి ఏ మాత్రం కూడా, మన జీవితాలకు ఏ మాత్రం కూడా దేవుని యొక్క ఆశీర్వాదం అనేది, దేవుని సన్నిధిలో మనకి దీవెన అనేది కలగదు. మొదట జీవితం అనేది న్యాయంగా అనేది లేకపోతే, ఆయన ఏ రీతిగా మనల్ని దీవిస్తాడు? ఆయన మనిషి రూపాన్ని చూసి, మనిషి మాటని విని ఆయన చర్య తీసుకోడు. నేను ఒక మాట మాట్లాడా దేవుని సన్నిధిలో నిలిచి, సరే ఈ మాట నిజమేనేమో అనుకొని దేవుడు ముందుకు వెళ్ళడం. ఆయన మనుషుల యొక్క హృదయాన్ని పరిశీలన చేయటమే కాకుండా పరీక్షలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. దేవుని సన్నిధిలో పరీక్షలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. ఈ పరీక్షలకి తట్టుకొని నిలబడి, ఇదిగో నా ప్రవర్తన నీ ముందు సరి అయిందే, నీ ముందు నా ప్రవర్తన సరి అయిందే అని ఎప్పుడైతే మనం రుజువు చేసుకుంటామో అప్పుడు మనకేం జరుగుతుందంటే స్థిరత్వం అనేది ఆయన దీవెన ద్వారా కలుగుతుంది, ఆయన ఆశీర్వాదం ద్వారా కలుగుతుంది. అంతకు మించి ఇక నీవు ఏ రీతిగా ఎన్ని ఆలోచనలు చేసి నువ్వు ఎట్లాగా తిరిగినా సరే ఆయన సన్నిధిలో మనకి దీవెన అనేదే ఉండదు. దేవుని యొక్క జీవ వాక్యము చేత అభిషేకించబడాలి. దేవుని యొక్క శక్తి కలిగినటువంటి పేరును బట్టి జీవితం అనేది ముందుకు కొనసాగాల. ఆయన శక్తి కలిగినటువంటి నామం ఏమై ఉన్నదంటే మన జీవితాలకి మార్పును తీసుకొచ్చేదిగా ఉండాలి. నా ప్రవర్తన సరి అయిందే అని మనల్ని మనం రుజువు చేసుకోవాలి. యోబు ఏ తప్పు చేయలే. ఈ మాట చెప్తున్నటువంటి యోబు ఏ తప్పు చేయనటువంటి మనుషుడు ఆ మనిషి జీవితం చూస్తే ఏదో ఘోరమైనటువంటి దారుణమైనటువంటి పనిచేసాడు. మనిషి దేవుని సన్నిధిలో ఘోరమైనటువంటి భయంకరమైనటువంటి పాపం చేసిండు, అందుకే ఈ స్థితి దాపురించింది అనే విధంగా ఉంది. ఒకానొక సందర్భంలో ఆ నీతిని తప్పి తిరగల ఆ మనిషి జీవితము తల్లకిందులైపోయింది. అయినా సరే తల్లకిందులైపోయింది కదా, ఇక ఆ నీతిని పట్టుకొని ఉండటం వల్ల ఏ ఉపయోగం? మనం పాపం చేయలే, పాపములో ఉన్నట్లుగా లోకానికి కనపడతా ఉన్నాం.
లోకానికి మనం పాపంలో ఉన్నట్లుగా కనపడతా ఉన్నాం. అప్పుడు ఏం చేయాలి మనం? ఈ నీతిని విడిచిపెట్టేసి ఇక బురద పడ్డది మీద, మన మీద ఎటు బురద పడ్డది అని చెప్పనని పోయి బురదలో బొరలాడుతామా? నా ప్రవర్తన న్యాయమని దేవుని దగ్గరే రుజువు చేసుకుంటా. నా ప్రవర్తన న్యాయమని దేవుని దగ్గరే రుజువు చేసుకుంటా. భౌతికంగా మన జీవితంలో భౌతికంగా దేవునికి మనం ఏం చేయాలంటే, ఈ జీవితము నీ ముందు సరి అయిందే, న్యాయమైందే అని మనం దేవునికి రుజువు చేసుకోవాలి. జీవితాల్లో ఎదురయ్యేటువంటి ప్రతి సందర్భంలో కూడా ఆయన యొక్క పరీక్ష అనేది మనకేం చేస్తుందంటే స్థిరత్వాన్ని తీసుకొస్తుంది. యోబు అంతటి మాట మాట్లాడి అదే మాటని చివరి వరకు కాపాడుకొని ఆయన సన్నిధిలో మాట్లాడినటువంటి మనిషి మాటకు తగ్గ జీవితాన్ని కాపాడుకున్నాడు. ఏదో 4 మాటలు దేవుని దగ్గర మాట్లాడా సరిపోయిందని చెప్పనని అనుకోవటం కాదు. ఒక మనుషుని ముందు లేకపోతే ఒక స్నేహితుని ముందు మాట్లాడినట్టు దేవుని సన్నిధిలో మాట్లాడితే ఆయన సర్వోన్నతుడు. ఆ మాట ఊరక బాదు. ఆ మాటకు తగినటువంటి జీవితం ముందు ఉంటుంది. నేను దేవుని ముందు నీతిమంతుడని చెప్పుకుంటే ఆ మాటకు తగినటువంటి ఆ జీవితం ముందు ఉంటుంది. ఆ వచ్చే జీవితంలో ఏం జరుగుతుందంటే, నీతిమంతునికి ఎదురయ్యేటువంటి శ్రమలు ఎదురైనప్పుడు అప్పుడు నీతిమంతుడని చెప్పుకున్నా కదా నేను. ఆ నీతిమంతునికి తగ్గట్లుగా నేను ఆ శ్రమల్లో నిలబడితే అప్పుడు దేవుడు నమ్ముతాడు. అవును, నీతిమంతుడని చెప్పుకున్నాడు. ఆ నీతిమంతునికి వచ్చినటువంటి కష్టాన్ని తట్టుకొని దేవుడిలోనే ఉన్నాడు కాబట్టి నీతిమంతుడా. నేను నీతిమంతుడని చెప్పుకొని ఆ మాటకి తగినటువంటి జీవితము పరిస్థితుల్లో మనము ప్రభావానికి గురైనప్పుడు లేదనుకోండి, పరిస్థితుల ప్రభావానికి గురైనప్పుడు ఆ మాటకు తగిన జీవితం లేదనుకోండి, ఎలాగ దేవునికి మనల్ని మనము రుజువు చేసుకుంటాం, ప్రత్యక్షపరచుకుంటాం? నిజమే, నేను ఇటువంటి మనుష్యుణ్ణి అని చెప్పి నన్ను దేవునికి ఎలాగ ప్రత్యక్షపరచుకుంటాం? దేవుని ముందు సరి అయినటువంటి మాట, సరి అయినటువంటి జీవితము మనల్ని హెచ్చింపులోనికి తీసుకొస్తుంది. శిష్యులైనటువంటి వారు యేసు ప్రభుతోటి ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా ఆ తర్వాత రోజుల్లో వారి చేతల్లోకి వచ్చింది. వారి జీవితం అనేది వాళ్ళ చేతుల్లోనే ఉంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, వారు మాట్లాడిన మాట ఉంది కదా, ఆ మాట ప్రకారంగా వారి చేతిలో ఉన్న జీవితాన్ని వాళ్ళు దేవుని ముందు నిష్పక్షపాతంగా, అంటే ఏ విధమైనటువంటి పక్షపాతం లేకుండా, అవును మేము ఆనాడు మాట్లాడినటువంటి మాట ఈరోజు మేము జరిగిస్తా ఉన్నామని చెప్పానని దేవుని ముందే నిలబడి వాళ్ళ జీవితాన్ని దేవునికి కనపరుచుకున్నారు. మేము సరి అయినటువంటి వాళ్ళమే, మేము నీతిమంతులమే. ఆమె దేవుని యొక్క పేరును బట్టి ఏ మాట అయితే మాట్లాడినామో ఆ మాటకు తగ్గట్లుగా వాళ్ళు దేవుని ముందు నిలబడి, మేము మాట్లాడినటువంటి మాట ఇదిగో మా జీవితాల్లో ఇప్పుడు మేము నెరవేరుస్తా ఉన్నాం అని వాళ్ళు దేవునికి కనపరుచుకున్నారు వారిని వారు. ఎక్కడంటే సువార్తల గ్రంథాల్లో ఉంటుంది. మార్కు సువార్త 10వ అధ్యాయము, మార్కు సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. నెక్స్ట్ పేజ్ నంబరు 41వ పేజీ. పదో అధ్యాయం 28వ వచనం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగాను. పేతురు ఏమంటా ఉన్నాడంటే, ఆయన జీవించి ఉన్నప్పుడు
ఆ మనుషుని యొక్క ఆ కళంకం, ఆ మనుషుని యొక్క నిజమైనటువంటి ఆ యథార్థతని దేవునికి చెప్తా ఉన్నాడు. ఆ మనుష్యుడు దేవుని ముందు యథార్థంగా ఉన్నాడు. యథార్థంగా ఉన్నటువంటి మనుష్యుడు దేవునితో మాట్లాడుతా ఉన్నాడు. ఇదిగో మాకున్నదంతా కూడా ప్రభా మేము విడిచిపెట్టను, మాకు ప్రతిఫలం ఏంది అని చెప్పనని అడుగుతా ఉన్నాడు. ప్రతిఫలం అనేది ఆయన మనతో ఉన్నప్పుడు, పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా ఉండి అంతా కూడా మనకి సానుకూలంగా ఉన్నప్పుడు అది ఎన్ని మాటలు మాట్లాడినా అది సరైనటువంటి మాట అనిపించుకోదు. పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా ఉండే, నేను అట్లా చేస్తా, ఇట్లా చేస్తా, అంతటోండి ఇంతటోండి అని చెప్తే ఆ మాటలో సరైనటువంటి మాటలుగా అనిపించదు. ఎందుకంటే మనకంతా అనుకూలంగానే ఉంది. అనుకూలంగా ఉన్నప్పుడు మనం ఎన్ని మాటలు మాట్లాడినా నడుస్తుంది. ఆ మాటకు తగినటువంటి జీవితం ఎప్పుడు మనకి దీవెన తీసుకొచ్చి పెడుతుందంటే ఆ తర్వాత రోజుల్లో శిష్యులైనటువంటి వారు ఆ తర్వాత రోజుల్లో ఎన్నో శ్రమలకి ఎన్నో శ్రమలకి గురయ్యారు. వారి జీవితంలో వాళ్ళు ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత యేసుప్రభు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత వారికి ఎన్నో శ్రమలు ఎదురుపడ్డాయి. అప్పుడు ఇదిగో ఈ మాట వారు నెరవేర్చి తీరాలి. మేము సమస్తాన్ని కూడా వదిలిపెట్టుకున్నాం. దేవుని కోసం మనం సమస్తాన్ని కూడా వదిలేసుకున్నట్లయితే ఏం జరుగుతుందంటే దేవుని దీవెన అనేది వస్తుందని యేసుప్రభు వారు చెప్తా ఉన్నాడు. నిజానికి యేసుప్రభు వారు ఉన్నప్పుడు అన్ని యేసుప్రభు వారే చూసుకుంటా ఉన్నాడు. వారికి ఇంత అపాయం అని కానీ, ఇంత లేని స్థితి అని కానీ వారికి ఏ కొరత కూడా లేదు. యేసుప్రభు వారు మరణానికి ముందు ఏ కొరత లేదు. ఆ సమయంలో ఇంకా 4 మాటలు ఎక్కువే మాట్లాడవచ్చు. మేము అన్ని వదిలిపెట్టుకున్నాం, మా దగ్గర మాది అనేది ఏమీ లేదు అని చెప్పనని యేసు ప్రభుతో ఎంతైనా చెప్పవచ్చు. ఆ మాట ఎప్పుడు అసలు నమ్మటానికి అవకాశం ఉంటుందంటే ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత భౌతికంగా ఆయన వారితో లేనప్పుడు భయంకరమైనటువంటి శ్రమంలో పడి నలిగిపోతా ఉన్నప్పుడు అప్పుడు ఆ మనుషుని యొక్క మాట ఎంత మాత్రము నిలబడుతుందో అప్పుడు తెలుస్తుంది. అపోస్తుల కార్యము ఇంకా అటు ముందు చూసినట్లయితే ఈ శిష్యులు అలాగనే పేతురు వీళ్ళంతా శ్రమలని తట్టుకొని ఆ మాట ప్రకారంగా వారి జీవితాలను దేవుని ముందు నిలుపుకున్నారు. ఆమేన్. యోబు లాంటి ప్రవర్తన, నేను నిజంగానే న్యాయంగా ఉన్నా, దేవుని సన్నిధిలో న్యాయంగానే నేను జీవిస్తా ఉన్నా కనుక దేవుడు నన్ను దీవించాలి. ఈ న్యాయమైనటువంటి ప్రవర్తన నాకు దీవెన తీసుకురావాలా అనేది ఎప్పుడు మనకి అనుభవంలోకి వస్తుందంటే నిజమైనటువంటి ఈ మాట యొక్క నెరవేర్పు అనేది శ్రమంలో మనము ఆయనతో పాటు నడిచినప్పుడు మన యథార్థత అనేది బయటపడుతుంది. లేదనుకోండి, ఇక మనం ఎన్ని మాటలు చెప్పినా సరే అవన్నీ కూడా వ్యర్థమే. యేసుప్రభు వారు చెప్తా ఉన్నాడు, ఇదిగో ఫలానా దగ్గర ఫలానా దేవుని ఇది ఇట్లాగా ఒక ఇన్విటేషన్ అనేది వస్తుంది. దేవుని సన్నిధికి ఇట్లాగా రావాలి అని చెప్పినని, పెండ్లి విందుకి ఇట్లాగా రావాలని చెప్పినని దేవుడు ఆహ్వానం అనేది కనపడినటువంటి మనుషులకి పిలుస్తా ఉంటాడు. దేవుని సన్నిధికి రండి, ఇక్కడ పెండ్లి విందు జరుగుతూ ఉన్నది అని చెప్పినని. ఒకసారి లేఖనాన్ని చూద్దాం. 14వ అధ్యాయము
లూకాసు వార్త 14వ అధ్యాయము 18వ వచనం. లూకాసు వార్త 14:18. అయితే పేజీ నెంబరు 67. పేజీ నెంబరు 67. ఆ 67 నంబర్ కిందే ఉంటది 18వ వచనం. 18వ వచనం. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు నేను ఒక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలెను, నన్ను క్షమించవలెనని నేను వేడుకొనిచున్నాను. నేను ఏం చెప్తా ఉన్నారంటే, ఒక మనుషుడు ఒక విందు ఏర్పాటు చేశాడు. ఆ విందుకు రామని చెప్పారని తెలిసినటువంటి వాళ్ళకి చెప్తే పోవటం ఇష్టం లేక, ఇదిగో పొలానికి పోవాలా, కొత్తగా కొన్న పొలం చూడటానికి పోవాలా అని చెప్పినని నెపములు చెప్తా ఉన్నారు. ఎందుకు చెప్తా ఉన్నారంటే నెపాలు తప్పించుకోవటానికి. మరి దేవుని సన్నిధిలో నేను అరవీర భయంకరుణ్ణి, నేను గొప్పోడిని, ఇట్లాగా చెప్పేటువంటి సాక్ష్యాలన్నీ కూడా అవి అప్పటికప్పుడు మనల్ని గొప్ప పేరు తెచ్చేటట్లుగా చేస్తాయేమో, కానీ అసలైనటువంటి ఆ పేరు అనేది, అసలైనటువంటి ఆశీర్వాదం అనేది ఎప్పుడు మనకు ఎదురవుతుందంటే తర్వాత రోజుల్లో ఆ వాక్యానికి తగ్గట్లుగా, మనము సాక్ష్యం ఇచ్చినటువంటి సాక్ష్యానికి తగినట్లుగా పరిస్థితులు అనేవి ఎదురుపడతాయి. యోబు జీవితంలో ఎలాగ ఎదురుపడ్డాయి? అందరూ కూడా నువ్వు ఏ తప్పు చేయకపోతే మరి ఈ బతికేందని చెప్పానని అంటే నిజమేనేమో అనే విధంగా పరిస్థితులు కూడా ఎదురవుతాయి. ఇప్పుడు కూడా యేసుప్రభు వారు వాక్యం చెప్పినప్పుడు మీకు ఎవరు ఎన్ని మాటలు చెప్పినా సరే వాక్యాన్ని మాత్రం వదిలిపెట్టవద్దు, వాక్యము మీ హృదయంలో ఉండాలని ఎందుకు చెప్తా ఉన్నాడంటే, మనుషుల మాటలు లోకపు తీరు ఎట్లాగుంటుందంటే, మనం ఒక తప్పు చేయలేదనుకోండి, అది మనకు తెలుసు, తప్పు చేయలేని మనకు తెలుసు, కానీ లోకపు తీరు ఎలాగుంటుందంటే, మనం చేయని తప్పు నువ్వు చేసినవు అని చెప్పనని నలుగురు 4 రకాలుగా మాట్లాడితే నిజమా చేసినవా తప్పు అనే విధంగా చేయనటువంటి మనకే చేసినవేమో అనే విధంగా మనకి అనిపిస్తుంది అట్లాగా. ఎందుకంటే లోకపు తీరు, లోకపు పోకడ అట్లాగుంటుంది. మాట్లాడేటువంటి మనుషులు మాట్లాడేటువంటి మాటలు ఎలాగుంటాయి అంటే, మనం ఏ తప్పు చేయాలి మనకు తెలుసు, అది దేవుని సన్నిధిలో యథార్థంగా బతుకుతా ఉన్నాం. ఇట్లా బ్రతికేటప్పుడు లోకపు మనుషులు ఎలాగ మాట్లాడతారంటే, నువ్వు ఏ తప్పు చేయలే, మరి ఇప్పుడు నీకు ఈ స్థితి ఏంది? ఒకసారి వెనక్కి తిరిగి చెప్తే నిజమే కదా, నేను దేవుణ్ణే నమ్ముకొని ఉన్నా, ఈ రైతుల భాగంలో దేవునితోటి నేను సహవాసం చేస్తా ఉన్నా, మరి నాకు ఈ పరిస్థితి ఏంది? ఒకవేళ వాడు అన్నట్టు నిజమేనేమో అనే విధంగా పరిస్థితులు అనేవి మనకు ఎదురుపడ్డప్పుడు దేవుని వాక్యము, అందుకే యేసుప్రభు వారు చెప్తా ఉన్నాడు, వాక్యము మీ హృదయంలో ఉండాలి. దుష్టుడు ఎత్తుకొని పోకుండా వాక్యాన్ని భద్రపరచుకోవాలి. ఆ విత్తనాలన్నీ కూడా ముళ్ళ కంపలో అక్కడ రాయి మీద పడి అన్నీ కూడా ఎట్లయిపోతా ఉన్నాయి, ఫలించట్లా, అవి ఫలించే జీవితాలు కాదు. అవన్నీ కూడా ఏమవుతుందంటే రోజు రోజుకి కూడా ఈ మాటలకి, ఈ పరిస్థితులకి ప్రభావం వల్ల మనుషుడు దిగజారిపోయి ఏమవుతుందంటే ఆత్మీయంగా మనుషుడు అట్లాగ వెనక్కి దిగజారిపోతాడు, జీవితం అనేది వెనకబడిపోతుంది. వాక్యము అనగా దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాలు ఏమైతే ఉన్నాయో అవి మనకి హృదయంలో పదిలంగా ఉండాలి. అప్పుడు మనకేం జరుగుతుందంటే ఈ పరిస్థితులు అన్నిటినీ కూడా ఆ వాక్యము తల్లకిందులు చేసేస్తుంది. ఈ దేవుని వాక్యం అనేది ఆకాశంలో నుంచి అనుగ్రహించబడతా ఉంది. ఈ అనుగ్రహించబడినటువంటి వాక్యము పరిస్థితులని తల్లకిందులు ఎప్పుడు చేస్తుందంటే, మన యోగ్యమైనటువంటి ప్రవర్తనను మనము కాపాడుకొని మన యొక్క జీవితంలో స్థిరంగా నిలబడినప్పుడు, మన జీవితంలో మనం స్థిరంగా నిలబడినప్పుడు. నెపములు చెప్తా ఉన్నారంట, దేవుడు పిలిస్తే
అక్కడ పెండ్లి విందు సిద్ధపడి ఏర్పాటైంది రాండి అని చెప్పానంటే అక్కడ పోవటానికి ఇష్టం లేక ఏవేవో సాకులు చెప్తా ఉన్నారు. ఇటువంటి జీవితాలకి స్థిరత్వం అనేది, సమాధానం అనేది ఎక్కడి నుంచి కలుగుతుంది? ఏ మాత్రం కూడా కలగదు. ఆయనను మేము వెంబడిస్తా ఉన్నామని చెప్పనని చెప్పటం అంత మంచిగా ఉన్నప్పుడు ఎవరైనా చెప్తారు. పరిస్థితులు అన్నీ కూడా మనకు అనుకూలంగా లేని సమయంలో శ్రమల కోర్చి ఆయనను అంటి పెట్టుకొని ఉండటం ఉంటుంది చూడండి, అది అసలైనటువంటి దేవునితో సహవాసం కలిగి ఆయనను వెంబడించటం అనేది. అప్పుడు మన జీవితము చూసినటువంటి వారికి సాక్ష్యంగా ఉంటది. అలాగనే మనము స్థిరపరచబడతాం. మన జీవితం గట్టిగా అయిపోతుంది దేవుడిలో గట్టిగా స్థిరపరచబడతాం. ఎందుకు స్థిరపరచబడతాం అంటే ఈ వాక్యానుసారమైనటువంటి జీవితము మన జీవితాలకి దేవుని సన్నిధిలో సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాన్ని తెచ్చిపెడతాయి. ఆ ఆశీర్వాదము, ఆ దీవెన పొందుకోవటం కొరకే కదా ఇంతటి ప్రయాస. ఇదే కాకుండా ఆయన రాజ్యంలోనికి నడిపించగలిగేంత బలము మనకు అనుగ్రహించబడుతుంది. ఈ మనుషుల యొక్క ఆలోచనలన్నిటినీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఒకానొక రోజు కొట్టేస్తాడు, కనపడరు. ఇంకా ఆ మాటలు మాట్లాడినటువంటి ఏ మనుషుడు కూడా మన ముందు నిలబడరు. ఎందుకంటే ఆయన చూపినటువంటి మార్గము ఎన్నడూ కూడా నశించిపోదు. ఎన్నడూ కూడా అది మన ముందు నుంచి తొలగిపోనటువంటి మార్గం. అది మన చేతిలోనే ఉంటుంది కాపాడుకోవటం అనేది. ఆ కాపాడుకునేటువంటి క్రమంలో పరిస్థితులకి తలొగ్గినటువంటి వాళ్ళ జీవితాలు ఏమైంది అంటే తల్లకిందులు అయిపోయింది. మరొక వచనం చూద్దాం ఇశ్రాయేలీయుల గురించి. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 13వ వచనం, పేజీ నంబరు 203 పేజీ, పేజీ నంబరు 203. 6వ అధ్యాయము 13వ వచనం నేను చదువుతుంది చూడండి. గిద్యోను చిత్తము నా ఏలినవాడ. 6వ అధ్యాయము 13వ వచనం. గిద్యోను చిత్తము నా ఏలినవాడ, యెహోవా మాకు తోడయ్యుండెని ఎడల ఇదంతయు మాకేలా సంభవించును? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించునని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను? యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించునని అతనితో చెప్పాను. దేవుడు ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు దాకా చెప్పినటువంటి వాక్యం ఏంటంటే దేవుణ్ణే అంటి పెట్టుకోవాలి. మనం ఏ మాట మాట్లాడుతూ ఉన్నామో ఆ మాటని దేవుని దగ్గర కాపాడుకోవాలి. అనగా మన శరీరాన్ని వస్త్రాలు కప్పి ఎలాగ కాపాడుకుంటా ఉన్నామో నలుగురి మధ్యలోకి పోయినప్పుడు అవమానం పొందకుండా ఎలాగైతే కాపాడుకుంటూ ఉన్నామో దేవుని సన్నిధిలో మనము పలికినటువంటి మాట ఏదైతే ఉంటుందో ఆ మాటను కాపాడుకోవాలి. కాపాడుకోకపోతే పరిస్థితి ఎలాగుంటుందంటే దేవుని ప్రజలని ఇశ్రాయేలీయులకు శత్రువులుగా వారికి పడనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి చేతికి అప్పగించను అని అప్పగించబడిన తర్వాత ఆ శ్రమంలో కష్టాల్లో ఉండి దేవునితోనే మాట్లాడుతూ ఉన్నారు. దేవుని మనుషుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఓ దేవుడు అరవీర భయంకరుడు, దేవుడు మనగాడు, గొప్పోడు అని చెప్పనని నేను ఎన్నో విన్నా. అంతటి మనగాడైన దేవుడు ఈరోజు మా బతుకులు మాకు పడనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి చేతుల కింద కాళ్ళ కింద అణచబడతా ఉన్నాయి. ఎందుకయ్యా అని చెప్పని అంటాడు. ఎందుకయ్యా అని చెప్పానంటే ప్రశ్న అనేది దేవుని దగ్గర దేవునికి ప్రశ్న వేయొద్దు. ప్రశ్న అనేది దేవునికి వేయొద్దు. మనకే ప్రశ్న వేసుకోవాలా, మనమే సమాధానం చెప్పుకోవాలా.
మనము మాట్లాడే మాటను బట్టి దేవుడు మనకి జీవితాన్ని నిర్ణయిస్తాడు. మనము ప్రవర్తించే ప్రవర్తనను బట్టి దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. వీరికి ఈ పరిస్థితి రావటానికి కారణం ఏంటంటే యోబు గ్రంథంలో చెప్పబడింది కదా, నా ప్రవర్తన దేవుని సన్నిధిలో న్యాయంగా ఉంటుంది. చూద్దాం, నేను న్యాయవంతున్నా కాదా, నేను సరైనటువంటి వాడిని కాదా అని చెప్పనని ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నాం. ఇప్పుడు ఈ మనిషి దేవునితో చెప్తా ఉన్నాడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుణ్ణి ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రశ్నించాల్సింది దేవుణ్ణి కాదు, తనను తానే ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే ప్రశ్న వీళ్ళ దగ్గరే ఉంది, సమాధానం కూడా వీళ్ళ దగ్గరే ఉంది. వీళ్ళు చేసినటువంటి పని ఏంటంటే యెహోషువ గ్రంథంలో 24వ అధ్యాయంలో ఉంటది. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 24వ వచనం, 24వ అధ్యాయము 24వ వచనం. అందుకు జనులు, మన దేవుడైన యెహోవానే సేవించదము, ఆయన మాటయే విందుమని యెహోషువతో చెప్పారు. వీళ్ళు దైవజనుని ముందు ఏం మాట మాట్లాడుతూ ఉన్నారంటే, మేము దేవుణ్ణే కలిగి ఉంటాం, దేవుని మాటే వింటాము, దేవునితోనే జీవిస్తామని మాట మాట్లాడారు. నిజానికి వాళ్ళు మాట్లాడిన మాట ఇప్పుడు మాట్లాడి గుమ్మం దాటి అడుగు బయట పెట్టారో లేదో ఆ మాట మర్చిపోయారు. మర్చిపోయి వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా దేవునితో వాళ్ళు చేసుకున్నటువంటి ఒప్పందాలు, దేవునితో వారు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా మర్చిపోయి వారి జీవితం వాళ్ళ చేతుల్లో ఉంది కనుక ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించారు. దేవుణ్ణి ప్రశ్నించినటువంటి మనుషుడు ఈ పరిస్థితికి కారణం మేమే అనేటువంటి ప్రశ్న వేసుకోలేకపోతా ఉన్నాడు. ఇంకా దేవుడు ఆ సందర్భంలో వాళ్ళని కాపాడటానికి వస్తాడు. దేవుడు వారిని కాపాడటానికి వస్తే కాపాడటానికి వచ్చినటువంటి దేవునికి ఈ ప్రశ్న వేస్తాడు, ఎందుకు మమ్మల్ని మా శత్రువులకు అప్పగించడం అని చెప్పానంటే, ఇదిగో సమాధానం ఇక్కడ ఉంది. ఎలాగున్నదంటే, ఇదిగో మేము యెహోవాని సేవిస్తాం, ఆయన మాట వింటామని చెప్పారు కదా. తర్వాత జరిగింది ఏంటంటే, వాళ్ళు చెప్పినటువంటి మాట ప్రకారంగా వాళ్ళ జీవితం లేదు. వాళ్ళ జీవితము వారి మాట ప్రకారంగా లేదు కాబట్టి దేవుడు ఏం చేసినంటే వాళ్ళని వారి విరోధులకు అప్పచెప్పాడు. దేవుడు వారి విరోధుల్ని వాళ్ళ మీద నిలబెట్టి శ్రమలకి, కష్టాలకి, భయంకరమైనటువంటి పరిస్థితులకి దిగజారిపోయేటట్లుగా దేవుని ప్రజల జీవితాలు నరక కోపంలోకి వెళ్ళిపోయాయి. ఈరోజు రేపు పేపర్లలో చూసినామంటే, నిన్న మొన్నే వచ్చిన రీసెంట్గా వార్తలు ఏమని వస్తా ఉన్నదంటే, మాట వినకపోవటం వల్ల ఇంట్లో భయంకరమైనటువంటి పరిస్థితి ఎదురుపడ్డదని చెప్పన్నారు. ఇంట్లో ఉన్నటువంటి మనిషికే భయంకరమైనటువంటి పరిస్థితి వచ్చింది. మాట వినట్లేదని చెడు ప్రభావాలకి లోనయ్యి జీవితాన్ని చెడ్డగా మార్చుకొని, జీవితం చెడ్డగా మార్చుకోవటమే కాకుండా ఆ మనిషి ద్వారా ఇంట్లో వాళ్ళకు కూడా కష్టాలు తెచ్చి పెడతా ఉన్నాడని చెప్పనని ఆ మనుషునికి ఏది చేయకూడదో అది చేశారు ఇంట్లో వాళ్ళు. అంటే ఒక మనుషుడు జీవితం అనేది ఆ మనుషులకి, తోటి మనుషులకి, అది కుటుంబంలో ఉన్న వాళ్ళైనా సరే, బయట వాళ్ళైనా సరే, వాళ్ళకి అనుకూలంగా లేకపోతే, ప్రవర్తన సరిగా లేకపోతే ఏవైనా చేస్తా ఉన్నారు. దేవుడు నీతిమంతుడు అయ్యుండి మీరు నీతిగా బతకండి అని చెప్పటం మనుషునికి తప్పైతా ఉంది. సరే, ఇంత నీతిగా ఉండాల్సినటువంటి ఈ ప్రజలు ఎలాగుంటా ఉన్నారంటే, ఆ నీతిని పోగొట్టుకొని దేవునిలోనే నిలబడి గుడ్డివారుగా ఉంటా ఉన్నారు. దేవుణ్ణి చూడలేనటువంటి వాళ్ళుగా ఉంటా ఉన్నారు. దేవుణ్ణి చూసేది ఎప్పుడు? మన ప్రవర్తన నీతిగా, న్యాయంగా ఉన్నప్పుడు. అప్పుడే కదా దేవుడు మనకు కనిపించేది.
మనము కళ్ళు మూసుకొని అనగా మన యొక్క జీవితంలో దేవుని వాక్యానికి లోబడకుండా మనం ఇట్లాగా గుడ్డిగా నడుచుకుంటా పోతే, ఒక పద్ధతి, ఒక క్రమం అనేది లేకుండా నడుచుకుంటా పోతే దేవుడు ఏ రీతిగా ప్రత్యక్షమవుతాడు? అక్కడ యోబు జీవితంలో కూడా అసలు ఇంత నీతిగా ఉంటే నాకు ఈ శ్రమలు ఎందుకు రావాలా? నీతిగా ఉంటే జీవితం ఎటు చూసినా సరే అంత పచ్చగా పడాలి. ఒక మనుషుడు దేవుని నీతి చేత నింపబడింది అనుకోండి. ఆ మనుషునికి జీవితం అంతా కూడా ఎటువైపు చూసినా గానీ అంతా నెమ్మదిగా, క్షేమం అనేది ఉండాలి. కానీ యోబు జీవితం చూస్తే అంతా కూడా భయంకరం అయిపోయి, నిజమే చేసిండేమో, దేవునికి భయంకరమైనటువంటి ద్రోహం తలపెట్టిండేమో, అందుకే ఇట్లా అయిపోయిండు అనే విధంగా ఉంది. ఆ మనిషే ఆలోచనలో పడేంతగా లోకపు తీరు ఉంటా ఉంది. అందుకే చెప్తా ఉన్నాడు, నేను మాత్రం ఒప్పుకోను. దేవుని సన్నిధిలో మాట్లాడుతూ ఉండవు, నా ప్రవర్తన న్యాయం అని రుజువు చేస్తా. ఎలాగ రుజువు చేయాలంటే, జీవితంలో ఎదురు పడేటువంటి ఆటుపోట్లు ఉంటాయి చూడండి, ఈ మనుషులు మాట్లాడుతూ ఉంటారు చూడండి, ఆ మాటలకి లోబడకుండా ఎన్ని మాటలు మాట్లాడినా సరే వాక్యానుసారమైనటువంటి ప్రవర్తన ఆ మనుషుల యొక్క ఆలోచన అంతటిని కూడా ఏం చేస్తుందంటే తల్లకిందులు చేసేస్తుంది. ఆ మనిషి జీవితము చివరిలోకి వచ్చేళ్ళకి ఏం జరిగిందంటే, దేవుని దీవెన మునుపున్న దానికంటే ఎక్కువైపోయింది. అంతకు మునుపున్నటువంటి ఆశీర్వాదం కంటే తర్వాత ఆశీర్వాదం ఎక్కువైపోయింది. అప్పుడు వాళ్ళందరూ ఏమనుకుంటారంటే, నిజమే కాబోలు, మొన్నటి దాకా చెప్పిండు, మొత్తుకొని చెప్పిండు, నేనేం తప్పు చేయలే. నిజమే అయ్యి ఉంటది, అందుకే ఇప్పుడు ఇంతగానంగా ఆశీర్వదించబడ్డాడు అని చెప్పనని అనుకునే విధంగా దేవుడు చేస్తే, అప్పుడు లోకం ఏం చేస్తుందంటే పక్క తప్పుకుంటది. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడటానికి అవకాశం లేదు. పరిస్థితులు చూడండి, ఒక మనుషునికి ఏ రీతిగా ఉంటా ఉన్నాయో, మనము ఆయన సన్నిధిలో యథార్థంగా, న్యాయంగా నిలబడి ఉండాలి. అది మన చేతిలోనే ఉంది. దేవుని ప్రజలేమో దేవుని నీతిని తప్పి తిరిగితే వాళ్ళ చేతిలో ఉన్న దాన్ని వాళ్ళే పోగొట్టుకున్నారు. చివరికి వచ్చేళ్ళకి ఏం ప్రతిఫలం వచ్చిందంటే, శ్రమ అనేది వారికి ప్రతిఫలంగా వచ్చింది. వాళ్ళ జీవితం వాళ్ళ చేతిలోనే ఉంది. మన జీవితం మన చేతిలోనే ఉంది. మనము దేవుని సన్నిధిలో మన ప్రవర్తన అనేది మనము నీతిమంతులమని రుజువు చేసుకోవాలి. ఈ మాటలు కానీ లేకపోతే ఇంకోటి ఏదొచ్చినా సరే మనమేందో మనకు తెలుసు. అటువంటప్పుడు ఈ లోకపు పోకడకి గురి కావాల్సిన పని లేదు. ఆమేన్. దేవుడు తోడుగా ఉండి ఆయన మనల్ని స్థిరపరుస్తాడు. అలాగా దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.